భోగి పండుగను విశాఖలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా సంస్కృతి సాంప్రదాయాలతో విశాఖలోని పెరాస్ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో అత్యంత ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. తెలుగు సంస్కృతి ఆచార సాంప్రదాయాలతో సుమారు 150 కుటుంబాల సభ్యులు భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. పెద్ద పండుగ మహాసంక్రాంతి తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత వైభవంగా భోగి పండుగ ద్వారా ప్రారంభమని చెప్పుకోవచ్చు. అయితే విశాఖలో విభిన్నంగా గ్రామీణ వాతావరణం తలపించేలా విశాఖలో అపార్ట్మెంట్ వాసులు ఒకే ప్రాంతానికి చేరుకొని ఆ గ్రామీణ వాతావరణం తలపించేలా దాన్ని గుర్తు చేస్తూ సంక్రాంతి ఉత్సవాలు కావచ్చు, భోగి ఉత్సవాలు, భోగి పండుగ అత్యంత వైభవంగా జరుగుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు విజయోత్సవం కూడా చూడొచ్చు. ఏదైతే గ్రామీణ వాతావరణం ఏ విధంగా పండుగ వాతావరణం ఉంటుందో అదే సందడి నెలకొల్పేలాగా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా మా యొక్క గ్రామీణ చరిత్ర మర్చిపోకూడదు, దాన్ని ప్రాచుర్యం కలిగించేలా, దాన్ని భావితరాలకి తెలిపేలా ఆ గ్రామీణ వాతావరణం కల్పించిన ఒక భారీ సెట్ కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అపార్ట్మెంట్ వాసులు పండుగ ఏ విధంగా జరుగుతుందో వారి మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, మీ అపార్ట్మెంట్ వాసులంతా ఒకే దాటుగా చాలా చక్కగా ఏర్పాటు చేసుకుని గ్రామీణ వాతావరణం చూపిస్తూ అంటే కల్చర్లో మనం ట్రెడిషన్ ఏ విధంగా ఉందని భావితరాలు చూపిస్తూ పండుగ చేస్తున్నాం. ఏ విధంగా పండుగ జరుగుతుంది? నమస్కారం అండి. ముందుగా మీడియా వారికి భోగి శుభాకాంక్షలు. మా పరాస్ ప్యారడైజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ 2012 నుంచి ఈ యొక్క కాంప్లెక్స్లో ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగ కన్నుల పండుగ జరుపుకుంటాం. గత సాంప్రదాయాలు అన్ని పిల్లలందరికీ కూడా ఫ్యూచర్ జనరేషన్ కూడా గుర్తుపట్టేటట్టు ఈ యొక్క గ్రామీణ వాతావరణం సెటప్ వేసి మా పెద్దలు కమిటీ వారు కూడా ఒక పద్ధతిలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా జరుపుకోవాలి, మన పిల్లలందరూ ఎక్కడున్నా సరే ఈ పండగకి రావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఎక్కడెక్కడో ఉండి కూడా ఈ యొక్క పండగకి కంపల్సరీగా వస్తున్నారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి పొందించింది, ఈ సోషల్ మీడియాలో డెవలప్మెంట్ అయ్యే కొద్దీ జనరల్గా మనం కల్చర్ మర్చిపోయిన పరిస్థితి. సో మీరు మాత్రం ట్రెడిషనల్ చూపిస్తూ పిల్లలకి ఎంత పండగ ఇట్లా ఉంటుంది, గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అని చూపిస్తున్నారు. సో ఏమి చెప్తారు? అందరికీ భోగి శుభాకాంక్షలు అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరు ఎట్లా డెవలప్ అయినా అమ్మే పండగే కదా. ఈ తెలుగు తల్లిని మనం అట్లా తెలుగు వాళ్ళని గౌరవించుకోవాలి. తప్పనిసరిగా మనం అందరం కలిసి పండగ చేసుకోవాలి. అందుకే పిల్లలు అందరూ కూడా ఈ పండగకి తప్పనిసరిగా వస్తారు. అందరికీ కూడా అందరం కలిసి ఒకే కుటుంబంలో చేసుకుంటాము పండగ. ఈసారి అంతా ముందు రాబోయే సంవత్సరాలు కూడా అలాగే చేసుకుంటామని తప్పకుండా నమ్ముతున్నాము. సెలబ్రేషన్ భోగి ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? హ్యాపీ బర్త్డే. హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ మేము బాగా చేస్తుంటాము. సరే చెప్పండి, అంటే భోగి అనగానే మన పాత అన్నీ కూడా దాంట్లో గాలి చేసి కొత్త దానాన్ని చూపించి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఒక సెంటిమెంట్ ఉంది. సో భోగి ఒక చరిత్ర చెప్పండి సార్. సంక్రాంతి సంబరాల తరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. అసలు భోగి అంటే మనకి దక్షిణాయనానికి చివరి రోజు. దక్షిణాయనానికి చివరి రోజు పంటలన్నీ మన చేతికి వస్తాయి. అప్పుడు మనం భాగ్యాన్ని అనుభవిస్తాం కాబట్టి ఆ ప్రారంభ రోజుని భోగిగా మనం తీసుకుంటాం. అందువల్ల భోగి మనం చేసుకోవడం అవుతుంది. అయితే ప్రతి పండగకి కూడా మనకు ఒక తిథి ఉంటుంది. ఈ కృష్ణాష్టమి రోజు వస్తుంది, దశమి రోజు వస్తుంది, శ్రీరామనవమి రోజు వస్తుంది అని. భోగి వచ్చేసరికి భోగికి తిథి అంటూ మనకి ఏం ఉండదు. దక్షిణాయన చివరి రోజు మాత్రమే భోగి కింద మనం చూస్తాం. భోగి మనకి చలికాలం ఎక్కువగా ఉంటుంది. భోగిలో మనకి దక్షిణాయనం అంతా కూడా సూర్యుడు చాలా దూరంగా ఉంటాడు కాబట్టి మనకి చలి ఎక్కువగా ఉంటుంది, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఆ దక్షిణాయనంలోనే పంటలు మనకి పండుతాయి. ఆ పంటలు చేతికి వచ్చేది మనకి ఉత్తరాయణం దగ్గరికి వచ్చేసరికి చేతికి వస్తాయి. అందువల్ల ఆ భాగ్యాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి భోగిని మనం ప్రధానంగా తీసుకుంటాం. సమిష్టి జీవనం మనంతా కలుపు చేస్తున్నాము అని చెప్పి బొమ్మల కొలువు చూసినట్టునే మనకి తెలుస్తుంది. ఈ విధంగా తర్వాత గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు అంటే మనకి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గొబ్బెమ్మలు పెట్టి ఆడపిల్లలందరూ కన్నిపిల్లలందరూ కూడా చుట్టూ తిరిగితే వాళ్ళకి వివాహాలు జరుగుతాయని చెప్పి తర్వాత మంచి సంతానం జరుగుతుందనే ఉద్దేశంతో అది గొబ్బెమ్మలు మనం పెట్టడం జరుగుతుంది. మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవడం కోసం ఇటువంటి పండుగలు అందరం కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది. ఈ పరాస్ ప్యారడైజ్ వాళ్ళు ముందు నుంచి 10 సంవత్సరాలు బట్టి ఇలా చేయడం వల్ల మన భావి తరాలకి కూడాను శుభ్రంగానే తెలుస్తుంది. వాళ్ళు కూడాను ఇది పొడిగించాలని, ఇది ఇలా పాటించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు అపార్ట్మెంట్ వాసులంతా కూడా విలేజ్కి వెళ్ళే వాతావరణం, ఆ పండగ సొంత ఊళ్ళకి వెళ్తారు. కానీ మీరు డిఫరెంట్గా మీ పిల్లలు ఎక్కడెక్కడ చదువుతున్నారు, వాళ్ళు మీ ప్రాంతాన్ని తీసుకొచ్చి పండుగ జరుపుతున్నారు. అసలు ఎందుకు ఈ ఆలోచన కలిగింది, ఎప్పటి నుంచి ప్రారంభం? ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాము,
హైదరాబాద్ నుండి ఈరోజు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అది వివిధ జిల్లాల్లో. ఎందుకంటే పురాతన సాంప్రదాయాలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అన్ని పిల్లలకి తెలియాలి, తల్లిదండ్రులను ఒకసారి చూడాలి, ఆ యొక్క కార్యక్రమాలు భోగి, సంక్రాంతి పండుగలు జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వము మరింత ఆర్థికంగా అభివృద్ధి పొంది ఎంతోమందికి పేదవాళ్ళకి పదాలు ఇస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది రిటైర్ అయిపోయి ఉన్నారు, వారికి కూడా వాళ్ళ యొక్క పదవి విరమణ ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వవలసిందిగా కోరుతూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.